అక్టోబర్ 18 శనివారం త్రయోదశి ప్లస్ ధనత్రయోదశి. ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు దక్షిణ దిశ వైపు యమదీపం వెలిగిస్తారు. ఈ దీపాన్ని యమధర్మరాజుని ఆరాధనగా పరిగణిస్తారు. దక్షిణ దిశ అనేది యముని దిశగా చెబుతారు. అందుకే ఆ దిశలో దీపం వెలిగించడం శుభప్రదం. ఆ రోజు సాయంత్ర సమయంలో మన ఇంటి బయట దక్షిణ దిశ వైపు 3 దీపాలు వెలిగిస్తాము. మొదటి దీపం యముని కొరకు, రెండవ దీపం చిత్రగుప్తుని కొరకు, మూడవ దీపం యమదూతలకు సమర్పిస్తాము. ఈ ఆచారం చాలా ముఖ్యమైనది. ఇది ఇంటిలో అకాల మరణం నుండి రక్షణ కలిగించేందుకు మరియు మరణ భయాన్ని అధిగమించేందుకు చెప్పబడుతుంది. ఒకప్పుడు పురాణ కాలంలో హేమరాజు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ బాలుడి జాతకం ప్రకారం వివాహం జరిగిన 4వ రోజున పాము కాటు వల్ల మరణిస్తాడు. రాజు రాణి ఆ భవిష్యవాణి విని దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే కాలం గడిచి కుమారుడు పెరిగి పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన 4వ రోజున అతని భార్య భయంతో నిద్రపోలేక తన భర్తను రక్షించమని దేవతలను ప్రార్థించింది. ఆమె ఇల్లు మొత్తం దీపాలతో వెలిగించి బంగారం వెండి ఆభరణాలను చుట్టూ ఉంచి రాత్రంతా యముని ప్రార్థిస్తూ జాగారం చేసింది. యముడు ఆ వెలుగు చూసి ఆమె భక్తితో మెచ్చి ఆ యువరాజు ప్రాణం కాపాడాడు. అప్పటి నుండి ఈ రోజున యమదీపం వేస్తే అపమృత్యు దోషం తొలగుతుంది, దీర్ఘాయుష లభిస్తుంది అని నమ్మకం ఉంది. దీపం వెలిగించే ముందు గంగాజలం లేదా పవిత్ర నీటిని జల్లి ఇలా ప్రార్థించాలి: ఓ యమధర్మరాజా, మా కుటుంబం సుఖశాంతులతో దీర్ఘాయుషుతో ఉండాలని దీవించు.